మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి వచనం కాడ నుంచి మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము మొదటి వచనం. చదవండి. చాలు. ఇక్కడ లేఖనాలు బట్టి చదువుతున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే హిజ్కియాకి మరణకరమైన రోగము కలిగినది. అయితే దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యెహోవా అంటున్నాడు యెషయా ప్రవక్త ద్వారా ఆ యొక్క హిజ్కియాకి తెలియజేయమంటున్నాడు, నీవు వెళ్ళి మరణిస్తున్నావు. ఇక నీవు నీ జీవితంలో నువ్వు చేసిన పనిని బట్టి మరణం నీకు దగ్గరగా ఉంది, మరణకరమైన రోగం కలిగి ఉంది, నువ్వు మరణిస్తున్నావు కనుక నీ ఇల్లును చక్కబెట్టుకో అంటున్నాడు. అంటే ఇక్కడ ఇల్లు అనే దానికి సాదృశ్యంగా మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క హృదయము ఇది దేవుని యొక్క ఇల్లుగా మార్చబడింది, ఒక ఆలయముగా మార్చబడింది. ఈ ఇంటిని చక్కబెట్టుకోమంటున్నాడు. అంటే తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అంతకుముందు దేవుని సన్నిధిలో బాగానే నడుచుకున్నాడు. అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే మొక్కముతో దేవుని చెప్పిన మాటలను బట్టి అతడు తన మొక్కమును గోడ తట్టు తిప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, అయ్యా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించనో ఒకసారి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయా అని హిజ్కియా కన్నీళ్లు విడుస్తున్నాడు. అంటే తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అతడు చేసిన దానిలో అంతకు ముందు సత్యముతో నడుచుకున్నాడు, యథార్థ హృదయుడై నడిపించబడుతున్నాడు, దేవుని దృష్టికి సమస్తమును జరిగిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే తన హృదయంలో గర్వించి తన జీవితంలో చేసిన దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈ మరణకరమైన రోగం ప్రవేశించింది. మనిషి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, నాశనానికి ముందు తమ జీవితాల్లో గర్వమైన హృదయం కలుగుతుందని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అంటే మనిషి ఏ విధంగా తయారు చేయబడుతున్నాడంటే తన జీవితంలో నాశనకరమైన పరిస్థితిని మనిషే తీసుకొచ్చుకుంటున్నాడు తన హృదయంలో గర్వించిన దాన్ని బట్టి. ఎక్కడ మన జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క దేవుని సన్నిధిలో నడిపించబడుతున్న తేజో నక్షత్రం ఏకచుక్క ఇది పడిపోవడానికి కారణం ఏమిటంటే తన హృదయంలో గర్వించిన దానిని బట్టి ఆ యొక్క పరలోక ప్రాంతము నుంచి కిందకి త్రోవబడింది భూమి మీదకి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క హృదయంలో హిజ్కియా కూడా మరణకరమైన రోగం కలగటానికి కారణం ఏమిటంటే తన మనస్సున గర్వించిన వాడై గర్వం హృదయంతో కలిగిన వాడు కనుకనే ఇతని జీవితం మరణకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను సన్నిధిలో నేను ఒకసారి ఎట్టగా నడుచుకున్నాను ఒకసారి జ్ఞాపకం చేసుకో, యథార్థ హృదయం సత్యాన్ని నడిపించబడుతూ ఈ సన్నిధిలో నా జీవితాన్ని చక్కగా నడుచుకుంటూ ఉన్నాను కదయ్యా, ఒకసారి ఆ విషయంలో నేను చేసిన దాన్ని బట్టి ఒకసారి నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోయా అని అంటున్నాడు. ఈ లేఖనాలు బట్టి చదువుతున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే ఇల్లు అనగా మన యొక్క హృదయము, ఇది దేవుని యొక్క ఆలయమై ఉన్నది, ఇది దేవునికి మన జీవితాలలో అంకితమై ఉన్నది. అయితే ఇక్కడ లేఖనాలు బట్టి చదువుతుంటే మొదటి యొక్క కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఉంటుంది, ఈ దేహము దేవుని వలన అనుగ్రహించబడింది, మీలోనున్న పరిశుద్ధాత్మకు మీరు నిలయమై ఉన్నారని, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా అని చెబుతూ అక్కడ అంటాడు. ఏమంటాడంటే జ్ఞాపకం చేసుకుంటే ఎవడైనా దేవుని యొక్క ఆలయం పాడు చేసిన ఎడల మొదట వాడిని పాడు చేస్తానంటున్నాడు. అంటే ఈయన యొక్క హృదయంలో
గర్వించిన దాన్ని బట్టి దేవుని యొక్క మందిరము పాడు చేయబడింది. తన హృదయములో గర్వించిన దాన్ని బట్టి దేవుని యొక్క మందిరముగా పిలువబడుతున్న మన హృదయము పాడు చేయబడిన దాన్ని బట్టి మనిషి జీవితంలో ఈ పతనానికి దారి తీస్తుంది. ఇతని మరణకరమైన రోగం కలగటానికి కారణము హృదయాన్ని తన జీవితంలో కలవరం కలుగ చేసుకున్న దాన్ని బట్టి తన జీవితంలో మరణకరమైన రోగము సంభవించింది. లేఖనాలు బట్టి చదువుతున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే ఈ సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం కాడ మనం చదువుకుంటే అక్కడ ఉంటుంది, నువ్వు జ్ఞానిని కదా అని అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును ఆశ్రయించుకో, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యమును నీ ఎముకలకును సత్తువ కలుగుతుంది అంటున్నాడు. అంటే తన జీవితంలో ఎప్పుడు జ్ఞాని జ్ఞాని అని నేను జ్ఞాని అని అనుకొని దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క మాటను, దేవునిని మనం నిర్లక్ష్యపరుస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఇతని జీవితంలో అనుకుంటున్నాడు, నేను జ్ఞానిని కదా అని అనుకొని నడిపించిన దానిని బట్టి, తన హృదయంలో గర్వించిన దాన్ని బట్టి ఇక్కడ అంటున్న మాట, నీ యందు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించు, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం కలుగుతుంది, అప్పుడు నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది అంటున్నాడు. ఇతని జీవితంలో చేస్తున్న ప్రార్థన బట్టి దేవుడు మరలా ఆ సేవకుడికి తెలియజేస్తున్నాడు. ప్రాంతంలో ఏం చేస్తున్నాడంటే, ఆ యొక్క వ్యక్తి నడిమిశాల వెనక ముందే, అంటే ఆ ప్రాంతము కొంచెం దూరముగా వెళ్ళిన తర్వాత, ఇక ఆ వ్యక్తి వెళ్ళిపోయే ఇంకా అవకాశం తర్వాత కనపడని స్థితిలో ఉన్న తర్వాత, అంత దూరం వెళ్ళిన తర్వాతనే దేవుని వాక్కు మరలా ఆ యెషయా ప్రవక్త ద్వారా తెలియజేయబడుతుంది. నువ్వు వెళ్ళి ఆ ప్రాంతంలోకి వెళ్ళి మరలా హిజ్కియా వద్దకు వెళ్ళు, హిజ్కియా నీవు కన్నీరు విడుచుట నేను చూచితిని, నువ్వు చేసిన ప్రార్థన నేను అంగీకరించుచున్నానని చెప్పి అతడితో మాట్లాడు, అతనికి చెప్పు, ఇకను అతనికి 15 సంవత్సరాలు ఆయుష్ని ఇస్తున్నానని చెప్పమంటున్నాడు. మరియు అదే కాక అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఉంటది ఏమాట అంటే, 15 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడి నిన్నును ఈ పట్టణమును ఆషూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. యెహోవా తను పలికిన మాటలు నెరవేర్చుటకు ఇదే యెహోవాలో నాకు కలిగిన సూచన అని చెబుతున్నాడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇతడు చేసిన గర్వమును బట్టి అతడును అతడికి ఉన్న ప్రాంతములో ఆ పట్టణమును కూడా పరిస్థితి, వారి జీవితాలలో ఆషూరు రాజు చేతిలో పడే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇక్కడ లేఖనాలు బట్టి చెబుతున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే, ఇతడు దేవుని సన్నిధిలో నడిపించబడిన నడకను బట్టి వారి జీవితాలలో కూడా ఇప్పుడు ఒక ఆశీర్వాద వచనాన్ని పొందుకుంటున్నారు. నిన్నును మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు ఆషూరు రాజు చేతిలో పడకుండా మిమ్మల్ని విడిపిస్తాను అంటున్నాడు. అంటే ఈ కాపుదల ఎప్పుడు వస్తుంది అంటే, మనిషి జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో తను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సిన ప్రార్థన దేవుడికి ఆలకించినట్లుగా దేవుని సన్నిధిలో తన హృదయాన్ని నిమ్మలపరుచుకొని గర్వ హృదయం కలిగి ఉండక సత్యమును యథార్థతను దేవుని సన్నిధిలో తన హృదయాన్ని చక్కపరుచుకుంటే, దేవుని యొక్క సన్నిధిలో తన జీవితం నడిపించబడిన దాన్ని బట్టి దేవుడు తగిన సమయంలో తన యొక్క ద్వారా మహిమపరుచుకుంటాడు. ఇక్కడ ఈ యొక్క హిజ్కియా ద్వారా మనం తెలియబడుతున్న మాట ఏమిటంటే, హిజ్కియాకి ఆయుష్ కాలం ఇచ్చాడు, హిజ్కియాకి ఆషూరు చేతిలో శత్రువుల చేతిలో పడకుండా కాపాడాడు. హిజ్కియా యొక్క పరిస్థితిని బట్టి హిజ్కియా ఉన్న ప్రాంతంలో పట్టణాన్ని కాపాడాడు, అక్కడ ఉన్న ప్రజల్ని కాపాడాడు. ఇది జ్ఞాపకం చేసుకుంటే ఎందువలన కలుగుతుంది అంటే, లేఖనాలు బట్టి చెబుతున్న మాట ఏమిటంటే, మన దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడింది కనుక ఈ దేవునిని మనము మహిమపరచాలి అంటుంది. మన జ్ఞాపకం చేసుకుంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో మనం చదువుకుంటే అక్కడ ఏముందో మనం చదువుకొని దేవుని సన్నిధిలో మాట్లాడుకున్నాము. దేవుని యొక్క మాటలు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సత్తు కారు, ఇలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క మాటలలో ఉన్న ఆంతర్యాన్ని మనం గమనిద్దాం.
ఈ దేహము దేవుని వలన మనకి అనుగ్రహించబడింది. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు విలువ పెట్టి ఆ యొక్క విలువైన రక్తము చేత మనల్ని కొనుక్కున్నాడు. అయితే ఈ విలువ పెట్టి కొనుక్కున్న రక్తము మన జీవితాలలో మన స్థితిని బట్టి దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా కొనసాగించబడుతున్నాం. ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే, విలువ పెట్టి కొనబడ్డారు కనుక మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కారు. మీరు దేవుని సొత్తై ఉన్నారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. దేవుణ్ణి మహిమపరచుడి అంటుంది. అంటే ఈ మనిషి జీవితంలో చేస్తున్న చేసిన దేవుని యొక్క సన్నిధిలో ఇచ్చిన ఆయుష్ని బట్టి ఇతడు దేవుని సన్నిధిలో కొనసాగించబడాల్సిన వాడు, కానీ హృదయంలో గర్వించిన దాన్ని బట్టి తన యొక్క స్థితి మరణకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అంటే మనిషికి మరణకరమైన రోగం ఎందుకు కలుగుతుంది అంటే, మనిషి చేస్తున్న పొరపాటులను బట్టి, మనిషి చేస్తున్న అవిధేయతలను బట్టి, మనిషి చేస్తున్న హృదయంలో గర్వమును బట్టే మనిషి జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో దేవుడిచ్చే దీవెనలు పొందుకోలేక శాపగ్రస్తమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఈ లేఖనాలు చెబుతున్న మాటలో యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకో. ఎప్పుడైతే ఇది అసహించుకుంటావో అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం కలుగుతుంది. నీకు కలిగిన ఎముకలకు సత్తువ కలుగుతుంది, అంటే బలము కలుగుతుంది. ఈ బలము కలగాలంటే, నీ జీవితంలో శక్తితో నింపబడాలంటే, నీవు మంచిగా ఆరోగ్యంతో నింపబడాలంటే, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి నీ జీవితాన్ని సరి చేసుకుంటూ నడిపించబడాలి. ఎందుకంటే ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడినదని మనం ఎరగాలి. ఎవడైనా ఇది యొక్క ఆలయమును పాడు చేసిన యెడల మొదట వాడిని పాడు చేస్తానంటున్నాడు. ఎందుకంటే ఇది పరిశుద్ధమైనది, ఈ ఆలయము మీరై ఉన్నారని లేఖనాలు సెలవిస్తుంది. ఈ ఆలయము దేవుని సన్నిధిలో ఉన్న ఈ యొక్క మనకిచ్చిన ఈ యొక్క హృదయం అనే ఆలయమును మనం పాడు చేసిన ఎడల, ఈ ఆలయం పాడు చేస్తే వాడు పాడైపోతాడు, మరణకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతాడు. అందుకే లేఖనాలు బట్టి చదువుతున్న మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇది పరిశుద్ధమైన ఆలయము కనుక ఇది పరిశుద్ధంగానే ఉండాలి. మీరు ఆలయముగా ఉన్నారు కనుక ఈ ఆలయమును ఏమంటున్నాడంటే, ఇల్లు చక్కబెట్టుకో, నీ హృదయమున్న ఈ యొక్క ఇంటిని నువ్వు చక్కబెట్టుకో. మరణముచున్నావు నువ్వు బ్రతకవు అనే పరిస్థితిలో అతడు ఆత్మానుసారంగా ఆలోచన కలిగి దేవుని సన్నిధిలో తను గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా, ఒకసారిగా నన్ను క్షమించయ్యా, నేను ఒకసారి నీ సన్నిధిలో ఇంతకు ముందు నడిచిన నడకను ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా, సత్యముతో యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నా ఒకసారి నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా అని దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క జీవితాన్ని అప్పగించుకుంటున్నాడు. కనుక మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధిలో మన హృదయమును బట్టి, హృదయములో నాశనానికి పోవు మార్గమును బట్టి, అహంకారమైన మనసు కలిగి వారి జీవితాల్లో కలిగిన దాన్ని బట్టి ఏ విధంగా పడిపోయిన స్థితిలో కలిగి ఉంటున్నారు. కనుక మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధిలో మన జీవితాలను చక్కగా మనం ప్రవర్తించినట్లుగా మన జీవితాలను సరి చేసుకుందాం. ఎందుకంటే లేఖనాలు బట్టి చెబుతున్న మాటల్లో ఎంత సత్యం ఉన్నదో మనం గ్రహించాలి. ఎందుకంటే ఇది మనిషి జీవితంలో చేస్తున్న అవిధేయతను బట్టే ఈ రోగాలన్నీ వెంబడిస్తున్నాయి. అందుకే అంటాడు కదా ఒకసారి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఇది వ్యాధి కలిగినది, దీన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు లేడంటుంది. హృదయ అంతరంగంలో పరిశోధించు, యెహోవాయే వీటిని దేవుడు తెలుసుకుంటాడు అంటున్నాడు. వారికి ప్రతీకారం చేయుటకై వారి జీవితంలో యెహోవాను నేను హృదయమును పరిశోధించబడను, అంతరంగమును పరిశోధించబడను ఉన్నాడు అని చెబుతున్నాడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే హృదయము మనిషిని ఏం చేస్తుందంటే, ఇది ఘోరమైన వ్యాధి కలిగినది, ఇది గ్రహింపగలవాడు ఎవడు లేడు. ఈ హృదయాన్ని మనం పాడు చేస్తే మన జీవితంలో అది అంటున్నాడు, ఏమంటున్నాడు, ప్రతి కార్యం చేయటానికై ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలముల చొప్పున ప్రతీకారం చేయుటకై. అంటే మనిషి జీవితంలో చేసిన పొరపాటును బట్టి తనకి జీవితంలో ఇది పొందుకుంటారు. మనం ఒకసారి చదువుకుంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది మాట. ఇక్కడ అంటుంది, జ్ఞాపకం చేసుకుంటే,
అన్యాయం చేయవాడును ఇకను అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుడైన వాడిని ఇకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడును ఇకను నీతిమంతుడిగా ఉండనిమ్ము, పరిశుద్ధుడును ఇకను పరిశుద్ధుడిగా ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమై ఉన్నాను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు బట్టి చూస్తున్న మాటలో అన్యాయము చేయవాడిని ఇకను అన్యాయం చేయని, పరిశుద్ధుడును ఇకను పరిశుద్ధుడిగా ఉండని, అపవిత్రుడైన వాడిని ఇకను అపవిత్రుడిగా ఉండని, నీతిమంతుడిని ఇకను నీతిమంతుడిగా ఉండని. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము దేవుని వద్ద ఉన్నది. అయితే మన జీవితాల్లో ఏం చేద్దామంటే మన యొక్క స్థితులను బట్టి దేవుని సన్నిధిలో మన హృదయాలు ఏ విధంగా ఉన్నాయో పరీక్షించుకుందాం. ఎందుకంటే ఈ లేఖనాలు బట్టి చెబుతున్న మాటలో సత్యం ఎంత ఉన్నదంటే మన జీవితాల్లో ఎంతగా దేవుడు అంతగా మాట్లాడుతున్నాడంటే అన్యాయం చేయవాడిని ఇంకను అన్యాయం చేయి అంటే మనిషి జీవితంలో ఎంతవరకు చెబుతున్నా అతని జీవితంలో ఇంకను అదే హృదయం కలిగి గర్వ హృదయంతో దేవుని సన్నిధిలో నడిపించబడిన వారిని మనం ఏం చేయలేము. అందుకే అంటున్నాడు, అన్యాయము అపవిత్రుడైన వాడిని ఇకను అపవిత్రుడిగా ఉండని, నీతిమంతుడు నీకును నీతిమంతుడిగా ఉండని, పరిశుద్ధుడు నీకును పరిశుద్ధుడిగా ఉండని. త్వరగా వస్తాను, వాని వాని క్రియలో చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అది దేవుడు లేఖనాలు సెలవిస్తున్నాడు. అంటే మన జీవితంలో పొందుకోవలసిన ఆ యొక్క జీతం ఏమిటి? నీతిమంతుని యొక్క ఫలమును మనం పొందుకుంటున్నామా? నీతిమంతులుగా మనం నడిపించబడి ఆ నీతి కావలసిన ఆ యొక్క జీవితంలో ఆశీర్వదమైన వచనాల్లో మనం జీతాన్ని పొందుకుంటున్నామా లేదా? పరిశుద్ధుని యొక్క జీవితంలో ఏ విధంగా పరిశుద్ధంగా జీవిస్తే వాని వాని క్రియలు చొప్పున ఏ విధంగా దాన్ని పొందుకుంటున్నామా లేదా? ఇక జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఈ అపవిత్రమైన వారి జీవితాలలో వారికి స్థితిని బట్టి వారి క్రియల ఫలము చొప్పున జీతం ఇస్తానంటున్నాడు. ఎందుకంటే దేవుడు అల్ఫై ఒమేగమై ఉన్నాడు, ఆది అంతమై ఉన్న దేవుడు. మొదటి వాడిగా ఉన్నాడు, కడపటి వాడిగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు. ఈయన మొదటిగా సృష్టించబడి అనేక ఆ ప్రాంతంలో ఉన్న దేవుడే ఇప్పుడు అంతములో కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆ ప్రభువైన యేసుక్రీస్తు మనకు చూపిస్తున్నాడు. ఎందుకంటే ఈయన మొదటివాడు కడపటివాడు. ఎక్కడ నుంచి ఎక్కడ దాకా చూసినా దేవుడు, చివరి నుంచి మొదటి నుంచి చూసినా దేవుడు మధ్యలో ఉంటానే ఉన్నాడు. ఎందుకంటే ప్రతి మనుష్య జీవితాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. వాని వాని క్రియల చొప్పున జీతాన్ని ఇచ్చడానికై నా దగ్గర సిద్ధపరిచిన జీతం ఒకటి ఉన్నదని మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో వేటి ప్రకారం మన జీవితాలు నడిపించబడుతున్నాయి. ఇక్కడ లేఖనాలు బట్టి చదువుతున్న మాటలో మనం సత్యాన్ని గ్రహిద్దాం. ఎందుకంటే యేషయా తన జీవితంలో తన హృదయంలో దేవుని యొక్క సన్నిధిలో అతడు మనస్సున గర్వించి తన హృదయములో పొరపాటును బట్టి తన జీవితము మరణకరమైన రోగాన్ని తీసుకొచ్చుకున్నాడు. మరణకరమైన రోగం తీసుకొచ్చిన పరిస్థితిని బట్టి ఇతనికి కలిగిన పట్టణమేమి, ఇతనికి కలిగిన ఆ యొక్క ప్రజలేమి, ఆ ప్రాంతంలో ఉన్న వారి అందరికీ హానికరమైన పరిస్థితిలో వారు ఉన్నారు. ఆషూరు రాజు చేతిలో పడిపోతే వీరి జీవితము ఇక అంతమయ్యే పరిస్థితిలో ఉన్న దినములో దేవుని యొక్క వాక్కులు వారితో మాట్లాడుతున్నారు. తను దేవునికి అప్పగించుకున్నాడు కనుక తన స్థితిని జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో, అయ్యా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన కన్నీళ్లు విడుస్తూ ప్రత్యాపడి హృదయాన్ని మార్చుకున్నాడు కనుకనే తన యొక్క హృదయంలో దేవుని యొక్క సన్నిధిని దేవుడు తన జీవితంలో మరలా సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు. నీకు ఇకను 15 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇస్తున్నాను. నిన్నును ఈ పట్టణమును నేను కాపాడి ఆషూరు రాజు చేతిలో పడకుండా నేను వీరిని విడిపిస్తానని ఒక వాగ్దానం చేస్తున్నాడు కదా, ఒక నిబంధన చేస్తున్నాడు కదా. ఈ నిబంధనను మనం పొందుకోవాలంటే మన జీవితంలో కూడా దేవుని సన్నిధిలో మనం చేసిన అవిధేయతలను బట్టి, దేవుడు మనల్ని కలిగిన ఒక్కొక్క పరిస్థితులను బట్టి, మనకు కలుగుతున్న బలహీనతలను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని, అయ్యా కృపతో జ్ఞాపకం చేసుకోయా, నీ సన్నిధిలో నేను ఇంతకు ముందు ఏ విధంగా నడుచుకున్నాను ఒకసారి కృపతో జ్ఞాపకం చేసుకోయా, ఇక ఈ పొరపాటు జరగదయ్యా అని దేవుని సన్నిధిలో మన జీవితాలను అప్పగించుకొని ప్రత్యాపడితే ఒక యోనాగా ఈ యొక్క నినివే పట్టణాన్ని ఏ విధంగా కాపాడాడో అదే విధంగా ఇక్కడ ఈ యొక్క హిజ్కియాని ఏ విధంగా కాపాడాడో అలాగే మనల్ని కూడా కాపాడాలని
దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలను అప్పగించుకుందాం. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. ఆమేన్.